సునాదస్వరము జూన్ 19. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువు మనం పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడై ఉన్నాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నా, దేవుని ఆశ్రయించిన, ఆధారపడిన ఆయన గొప్ప కార్యాలతో మనకు జవాబును అనుగ్రహిస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా వాళ్ళకు విడుదలను కలగచేశాడు. వాళ్ళను 10 తెగుళ్ళ ద్వారా బయటికి నడిపించాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. మన్నాతో వాళ్ళను పోషించాడు. బండ నుండి నీళ్లను రప్పించాడు. రాత్రి పగలు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా వాళ్ళని కాపాడుతూ నడిపించిన ప్రభు ఎరికో గోడల్ని పగలగొట్టాడు. యోర్దాను పాయలు చేసి నడిపించాడు. ఈ విధంగా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలతో తన ప్రజలందరినీ కూడా కాపాడి రక్షించిన దేవుడు. అందుకే కీర్తనలో 139:17 వచ్చి రాయబడింది. దేవుని తలంపులు మనము లెక్కించాలనుకున్న అవి లెక్కకు ఎక్కువే అని రాయబడింది. దేవుని తలంపులు, ఆయన చేసే కార్యాలు మనం పరిశోధించలేం, లెక్క పెట్టలేం. అంత గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడు. యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు ఈ లోకంలో చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. నీళ్లపైన నడిచాడు. గాలి సముద్రాన్ని గద్దించాడు. చనిపోయిన లాజరును తిరిగి లేపి నడిపించాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఎన్నో స్వస్థతలను, విడుదలను ఆయన కలగచేశాడు. చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన ప్రభు ఆయన తన పునరుత్థాన శక్తిని, బలమును అందరికీ కూడా బయలుపరిచాడు. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం రాయబడింది. యేసుక్రీస్తు చేసిన కార్యములు ప్రతిది కూడా వివరించి రాసిన ఎడల ఆ రాయబడిన గ్రంథములకు భూలోకము చాలదు అని. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు చేసే కార్యాలు గొప్పవి. మనం పరిశోధింపచాలని మహాకార్యాలను చేసే దేవుడు. మనము లెక్కించలేని అంత అద్భుత క్రియలు చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. మనకు సముద్రంలో త్రోవను కలగచేస్తాడు. మనకున్న పరిస్థితి ఏదైనా అద్భుతంతో ఆయన మనకు జవాబిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. పరిశోధింపజాలని మహాకార్యాలు, లెక్కలేని అద్భుత క్రియలు ప్రతి ఒక్కరికి జరిగించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.